దయగల మా ప్రభువా, మా ప్రేమ గల తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకు మీరు మీ ప్రాణమే అర్పించారు కాబట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా ప్రభువా, మీరు ప్రభువా మీ పని చేయాలని మమ్మల్ని అందరినీ కోరుతున్నారు. మేమైతే ప్రభువా మీరు ఆశించిన మట్టిలో సేవ చేయడం లేదు. మమ్మల్ని క్షమించము తండ్రి. మేము మీకోసం నాయనా లైవ్ వైర్స్ గా, బర్నింగ్ కోల్ గా ఉండడానికి సహాయం చేయండి. ఇక మీరు అక్కడ కౌంట్ డౌన్ లో ఉంది కాబట్టి మా ప్రభువా మేమెప్పుడు కూడా మీకు ఇష్టలుగా బ్రతకటానికి సహాయం చేయమని నాయన మీరిచ్చిన ప్రతి ఇవి మీ నామం మహిమార్థమై మీ సేవ విస్తీర్ణతకై ప్రభువా ఇంకా సంఘం అభివృద్ధి చెందటానికి మేము ప్రతి ఇవి వాడడానికి మీరు మాకు సహాయం చేయమని మేము ప్రభువా ఎక్కడ సోమరిపోతులుగా ఆడకుండా యాక్టివ్ గా, ఎనర్జెటిక్ గా ఎప్పుడు నీ కోసం ప్రభువా రగులుతూ ఉండే నిప్పులాగా ఉండడానికి మీరు మాకు ఒక్కొక్కరికి సహాయం చేయమని అన్ని చీకట్లు యేసునామమున బంధిస్తున్నాం. మీ రక్తం మా ఒక్కొక్కరి మీద ప్రోక్షించుకుంటున్నాం. ప్రభువా మీరు మాతో ఉండి మమ్మను నడిపించమని మీ యొక్క దయగల సన్నిధి, మీ యొక్క దయగల హస్తం మాపై ఉంచి మమ్మల్ని అందరినీ మీరు కాపాడమని, మీకు ఇష్టలుగా ఉండడానికి మీరు మాకు సహాయం చేయమని అయోగ్యాన్ని సులువు చాటున మరుగుపరిచి నాతో మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడమని మేము మీ కొరకు యాక్టివ్ గా పనిచేయడానికి మీరు మాకు సహాయం చేయమని క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఈ రోజు మన టాపిక్ ఏమిటంటే వర్క్ అండ్ లేజినెస్. పని చేయడం లేకుంటే సోమరితనం. దేవుడు ఆదాము సృష్టించినప్పుడు ఏం చెప్పాడండి? ఆయన్ని నువ్వు ఇదిగో అన్ని నీకు కావాల్సినవి ఉన్నాయి, కాలు చాచి కూర్చోమని చెప్పాడండి. ఏం చెప్పాడు ఆదాముకి? ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం చదవండి ఎవరైనా. అన్ని వచ్చేసి గుడ్ ఈవినింగ్ బ్రదర్. మరియు దేవుడైన యెహోవా తోటలో ఉన్న ప్రతి ఫల వృక్షములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. 15వ వచనం 2:15. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటలో సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. దేనికి ఉంచాడమ్మా? ఏదైనా తోటలో సేద్యం చేయడానికి, సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో తర్వాత కాపుదల. 2-fold డ్యూటీస్ ఏమిటండి? ఆదాముకి దేవుడు ఇచ్చిన డ్యూటీస్ ఏమిటంటే సేద్యపరచడం, సేద్యం చేయడం, అగ్రికల్చర్. 2 కాచుటకు, టు కీప్ ఎ వాచ్, టు గార్డ్. మనం దేవుని పొలంలో పనిచేయాలండి, సేద్యపరచాలి. దేవుడిచ్చిన తలాంతులు మనం వాడి ఆత్మలు సంపాదించడం చేస్తూ ఉండాలి. 2 ఇంకో పని ఏం చెప్పాడండి? కాయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే యేసు ప్రభువు యోహాను సువార్త ఆఖరి అధ్యాయంలో పేతురికి ఏం చెప్పాడండి? నీవు నా గొర్రెలను కాయమన్నాడు. గొర్రెలు మేపమన్నాడు. గొర్రెలు మేపము, గొర్రెలు కాయము. 16వ వచనం చూడండి, చదవండమ్మా. 21 యోహాను 21.
మరలా ఆయన యోహాను కుమారుడైన యోహాను 21:16 అవును అంకుల్. చదువు. మరలా ఆయన యెహోవాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయుమని చెప్పాను. మూడవసారి చాలు 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 చాలు. ఏం చెప్పాడు ఇక్కడ? నా గొర్రెలను కాయము. అక్కడ ఏం చెప్పాడు? ఈ ఏదోని తోటలో కాయమంటాడు, ఇక్కడ గొర్రెల గాయమంటున్నాడు. ఇప్పుడు మనకిచ్చిన పొలం ఏంటంటే దేవుడు మనకు గొర్రెలు ఇచ్చాడు, సేవ ఇచ్చాడు, సేవ కాయమంటున్నాడు. మనకి పని ఇస్తున్నాడండి. మనకి ఐడిల్ గా సోమరపోతులుగా ఉండమని చెప్పడంలా. ఆ ధనికుడు ఏమన్నాడు? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. దేర్ ఇస్ సో మచ్ లేట్ ఫర్ యూ. నీకు కావాల్సిందంతా కొన్ని సంవత్సరాలు నువ్వు ఏమీ వరి అవ్వకుండా లోకాసువార్త 12వ అధ్యాయంలో చూడండి ఏమంటున్నాడు? 16వ వచనం నుంచి 17వ వచనం. ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు నా పంట సమకూర్చుకున్నకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము తినుము సంతోషించమని అంతేనండి. ఏమన్నాడు? తినుము తాగుము సుఖించుము. చాలా మంది బతుకులాగా ఉందండి. తినుము త్రాగుము సుఖించుము. ఈట్ డ్రింక్ అండ్ బి మెరీ, దట్స్ ఆల్. వాళ్ళ జీవిత గమ్యము జీవిత లక్ష్యం ఇదేనండి. తినుము త్రాగుము సుఖించుము. దట్ ఇస్ సో మచ్ లేట్ ఫర్ యూ, నథింగ్ టు వరీ. పంటంతా వెళ్ళింది. ఇక నువ్వు ఒక చచ్చిపోయే వరకు కూడా నువ్వు అసలుకి వేరే సైత్యం చేయాల్సిన పని లేదు. గొడౌన్స్ ఫుల్గా నిండిగా ధాన్యం ఉంది, కావాల్సిన డబ్బు ఉంది. కాబట్టి ఏమంటున్నాడు? నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడినది. 19వ వచనం అండి, లూకా 12:19. అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. అనేక సంవత్సరాలకి పనిచేయాల పని లేదు. రిలాక్స్ చేసి యూ గెట్ డయాబెటీస్, గ్యాదర్ అక్యూములేట్ ఫ్యాట్ అండ్ గెట్ హార్ట్ అటాక్. దట్స్ ఆల్. అదనమాట ఇండైరెక్ట్ అని చెప్పేది. నా ప్రాణమా సుఖించుము తినుము త్రాగుము సంతోషించమని చెప్పుకుందని అనుకో నేను. అయితే దేవుడు అన్నాడు ఆ రాత్రి, అయితే దేవుడు వేరేవాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు. టునైట్ యు ఆర్ గోయింగ్ టు డై. దేవుడు మనకి ఇచ్చిన పని చేయకుండా మనం ఇవి ఆర్ ఫోకస్డ్ అని తినడం త్రాగడం సుఖపడడం, దానికి మన ఫోకస్ కాకూడదండి. ఏ విధంగా నేను సేవను కట్టగలను, ఏ విధముగా నేను సేవ కట్టడానికి తోడ్పడగలను, ఏ విధముగా ఇప్పుడు సంఘానికి చర్చ్ కావాలి, చర్చ్ ల్యాండ్ కావాలి, చర్చ్ బిల్డింగ్ కావాలి, ఏ విధంగా నేను సహకరించగలను. ఆ చర్చ్ అంటే ఉట్టి బిల్డింగే కాదు, ఆత్మలు కావాలి. ఏ విధంగా నేను ఆత్మచారులుగా ఉండగలను, ఏ విధంగా నేను నా ఇరుగు పొరుగు వారికి, ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, రిలేటివ్స్కి వాక్యం చెప్పి సాక్ష్యం చెప్పి వాళ్ళని ప్రోత్సాహపరిచి చర్చికి ఆదివారం తీసుకొని రాగలను. అదండి మనం చేయాల్సిన పని. ఇంకా 2వ తిమోతి 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. బి వర్క్మెన్ అప్రూవ్డ్ ఆఫ్ గాడ్ ఏమంటున్నాడు?
2 తిమోతి 2:15. దేవుని ఎదుట దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గు పక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. మనుషులకు కనపరుచుకోవడానికి కాదండి, దేవునికి కనపరుచుకోవడం. ఏ విధంగాను? సిగ్గుపడినక్కర్లేని పనివాడిగా, దేవుని ఎదుట యోగ్యునిగా, అంటే పాపాలు ఒప్పుకొని వేషధారణ లేకుండా పరిశుద్ధంగా దేవునికి భయపడుతూ బ్రతుకుతూ సిగ్గుపడనక్కర్లేని పనివానిగా, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా. డిస్టార్టెడ్ గా కాదండి, ఇక్కడ అక్కడ కొంచెం 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 తీసుకుని కనెక్షన్ లేకుంటే డిస్టార్ట్ చేసి చెప్పడం కాదు. సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నేను నీవే దేవునికి కనపరచుకోవడానికి జాగ్రత్త పడము. చూసారా? ఇంకా మనం ఏది చేసినా, తిన్నా, త్రాగినా, ఏదైనా సరే దేవునికి మహిమ కొరకు చేయాలంటున్నాడు. 1 కొరింథీ 10:31. డూ ఎవ్రీథింగ్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్. కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. సమస్తము దేవుని మహిమ కొరకు చేయాలట. అదే కొలసి 3:17 కూడా అదే చెప్తాడు. చదవమది కొలసి 3:17. మీలో మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. సమస్తం ఆయనకి మహిమ, ఆయనకు మహిమ వస్తుందా? మనం చేసే పనులు బట్టి ఆయనకు మహిమ వస్తుందా? కాబట్టి అది మనం గమనించుకోవాలి. ఇక స్త్రీల గురించి ఒక స్పెషల్ చాప్టర్ ఉంది ప్రోవర్బ్స్ లో. ఎక్కడుంది చెప్పండి? స్త్రీల గురించి కష్టపడి వెరీ గుడ్. ప్రోవర్బ్స్ చాప్టర్ 31 10 నుంచి 31 వరకు. ఆఖరి అధ్యాయం. సామెతలు. గుణవతి అయిన దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి. మీరు ముత్యము కంటే అమూల్యమైన వ్యక్తులుగా ఉంటున్నారమ్మా. అది మీ చేతిలో ఉంది. మీరు 1 గుణవతిగా, 2 కష్టపడి పనిచేసే వాళ్ళుగా ఉంటే ముత్యము కంటే అమూల్యముగా ఉంటారు. ఎందుకంటే 27వ వచనం ఆఖరి భాగం, పని చేయకుండా ఆమె భోజనం చేయదు. చూసారా? పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఇంకా 17వ వచనం ఆఖరి భాగం, చేతులతో బలముగా పని చేయను. షీ వర్క్స్ హార్డ్ విత్ హర్ హ్యాండ్స్. ఇంకా 31వ వచనం, సామెతలు 31:31. చేసిన అట్టి దానికి గవనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. చూసారా? గవనుల యొద్ద అంటే ఎట్ ద గేట్స్. పెద్దవాళ్ళు దే అప్లాడ్. గవనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. మన పనులు దేవునికి మహిమకరంగా ఉన్నాయండి? దేవునికి మహిమ తెస్తున్నాయా? మనమే పరీక్ష చేసుకోవాలి. ఇంకా ఎఫెసీ 4:28.
ఈజీగా డబ్బు వచ్చేది. ఎఫిషియన్స్ 4:28. దొంగిలవాడికి మీద దొంగలిక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి చేయుచు కష్టపడవలను. చదవమా. అపవాదికి చోటీయకుడి, దొంగిలివాడు ఇక మీదట దొంగిలిక అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. దేవుని దగ్గర ఆయన టైం కూడా దొంగిలించకూడదు. ప్రార్థన టైం దొంగిలించకూడదు. చూసారా, ఆయనకి ఇవ్వాల్సింది ఆయనకి ఇచ్చేయాలి. దశంభాగం ఉంటే డబ్బులుంటే కదండి, టైంలో కూడా ఆయనకి ఇవ్వాల్సింది, ఆయనకి వాగ్దానం చేసుకున్నది ఆయనకి ఇచ్చేసి, ఎప్పుడైతే దేవుని సేవ సపోర్ట్ చేస్తామో దేవుడు మనల్ని సపోర్ట్ చేస్తాడండి. అది చూశాను నేను. ఎంత దేవునికి ఇస్తానో అంతకంటే ఎక్కువ దేవుడు నాకు ఇస్తున్నాడు. మళ్ళా ఇంకా దేవునికి ఇస్తుంటే మళ్ళా అది రిప్లెనిష్ అవుతుంది. దేవుడు అచ్చుండేవాడు కాదండి. దేవుడు మనకి అచ్చుండేవాడు కాదు. ఓకే, ఇంకా పని విషయం చూస్తే మొదటి తెస్సలోనిక 4:11-12 చదవండి. సహోదరులందరినీ మీరు ప్రేమించున్నారు. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి పొందవలననియు సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాద సంఘములకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట ఎందును మీ చేతులతో పరిచేయుట ఎందును ఆశ కలిగి ఉండవలననియు మిమ్మును హెచ్చరించుచున్నాము. ఏమని హెచ్చరిస్తున్నాడు? మీ చేతులతో పనిచేయడం యందు ఆశ కలిగి ఉండాలి. ఎవరో చేస్తారులే, సంబడి ఎల్స్ విల్ డూ ఇట్ అని చెప్పి కుదిరేయడం కాదు. చూడండి, నేను ఒకటి చెప్తున్నా. ఒకసారి జపాన్ నుంచి ఒక డైరెక్టర్, మార్కెటింగ్ డైరెక్టర్ జాన్సన్ లిప్స్ లో విజిట్కి వచ్చాడండి. ఆయన మాకు కంప్యూటర్ సిఎన్సి మిషన్స్ అమ్మేవాడు. నేను ఆయన్ని ఫ్యాక్టరీలో తీసుకెళ్తుంటే ఆ వెళ్ళే దారిలో అంటే ఆయిల్లో ఏం కనిపించిందంటే ఒక ప్లాస్టిక్ ర్యాపర్ ఎగరడం చూశాడు. ఏం చేశాడు తెలుసండి? తన డైరెక్టర్, మైండ్ యూ, విజిటర్, మా కంపెనీలో పనిచేసాను కాదు, ఆయన వంగి ఆ ప్లాస్టిక్ ర్యాపర్ చేతితో తీసుకుని డస్ట్బిన్ ఎక్కడుందా అని వెతుకుతున్నాడు. మీరు వేరే వాళ్ళ కంపెనీలు కాదు, చర్చిలా పనిచేస్తారా అడగండి మిమ్మల్ని మీరే. చిన్నపిల్లాడు ఎవడో అక్కడ పడేశాడు, చాక్లెట్ తిని ర్యాపరు, లేకుంటే బిస్కెట్ తిని ఒక ర్యాపరు. అది తీసుకెళ్ళి డస్ట్బిన్ లో వేస్తారా? అది కూడా పనేనండి. ఇక్కడ ఏమన్నాడంటే, సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనొచ్చు, మీకేమీ కొదువ లేకున్నట్లు మేము మీకు ఆజ్ఞాపిస్తుంది. మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములు జరుపుకొనుట యందు మీ చేతులతో పనిచేయుట, చూసారా, పనిచేయుట యందు ఆశ కలిగి. చేతులతో పనిచేయడం, చాలా మందికి చేతులతో పనిచేయడం ఇష్టం ఉండదండి.
ఇంకొకసారి నేను జపాన్ వెళ్ళినప్పుడు ట్రైన్లో ఎక్కడికో వెళ్ళడానికి చాలా దూరం అయితే ట్రైన్లో వెళ్ళేవాళ్ళం, దగ్గర అయితే కార్లో వెళ్ళేవాళ్ళం. నాతో పాటు జపనీస్ ఎస్కాట్ ఒక కొలీగ్, ఇంకో జపనీస్ కొలీగ్ ఉన్నాడు. ట్రైన్ కోసం వస్తున్నాం. ఎవరో మన ఇండియన్ లాట్ అయిన ఎవడో తినేసి ఒక ర్యాపర్ ప్లాట్ఫామ్ మీద ఎగురుతోందండి. తన షాప్ ఉంది అక్కడ, ఆ షాప్ పక్కనే, ఆ షాప్ దగ్గర కొని ఉంటాడు ఎవరో. చూస్తే ప్లాస్టిక్ పేపర్ ర్యాపర్ ఎగురుతా ఉంది. టాంగ్స్ తీసుకొని అది పట్టుకుని తీసుకెళ్లి డస్ట్బిన్ లో వేసాడు అతను, అక్కడ ఉన్న షాప్ అతను. క్లెన్లీనెస్ అంత చక్కగా ఫాలో అయ్యేవారండి. మనం చేస్తాం అలాగా? నేను పారేయలేదు, మా పిల్లోడు పారేయలేదు, మా అమ్మాయి పారేయలేదు, నాకెందుకు, ఇది ఎవరిదోను, వాళ్ళే చేసుకుంటారులే. లేకుంటే చర్చ అంతా ఊడ్చేవాళ్ళు వాళ్ళు చూసుకుంటారులే అని చెప్పి వదిలేస్తామా? లేకుంటే మనం ఈ చిన్న చిన్న పనుల్లో కూడా మనం సొంత చేతితో పని చేయడానికి ఇష్టపడతాము, హెజిటేట్ చేయకుండా, గ్రడ్జింగ్గా కాకుండా సంతోషంగా ఇది నా పని అన్నట్టు చేస్తామా? అదండి. అలా గనక చేయగలిగితే ప్రభు సంతోషిస్తాడు. ఇంకా 2వ తెస్సలోనికలో 2 చోట్ల చెప్పాడు. 2వ అధ్యాయం 6 నుంచి 15 వరకు, అది అంత్యక్రీస్తు గురించి. 2వ తెస్సలోనిక 3వ అధ్యాయం 7-10, 2వ పోర్షన్ చదవండి. ఎలాగూ మమ్మను పోలి నడుచుకున్న వలెనో మీకు తెలియను. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు, ఎవరి వద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. మీలో ఎవనికి భారము ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబగళ్ళు పనిచేయుచు జీవనం చేసితిమి. చూసారా, మేము ఎప్పుడు కూడా నేను పనిచేస్తున్నప్పుడల్లా నేను ఫాలో అయిన ప్రిన్సిపల్ ఏంటంటే, ఐ వుడ్ ఫుట్ మై బిల్స్. పౌలు మాదిరి చూపించాడు. పౌలు ఏమన్నాడంటే, మేము ఎవరికి వీఆర్ నాట్ చార్జబుల్ ఫర్ ఎనీబడి. మేము కష్టపడి పనిచేసి మా అక్కర్ల కోసం, అంతేకాదు మాతో ఉన్న వాళ్ళ కోసం అక్కర్ల కోసం మేము పనిచేసి 9వ అధ్యాయం 1 కొరింథీ 9వ అధ్యాయం 16వ వచనం చదవండమ్మా. పేజీ నెంబర్ 151. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. కంటిన్యూ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. చూడండి, సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. See, this is a principle I have kept in as a focus. సువార్తని ఉచితంగా ప్రకటించడం, నాట్ ఫర్ ఫిల్దీ లుకర్, డబ్బుల కోసం కాదు. చాలా మంది ఏంటంటే, నిన్న పాల్ గారు కూడా చెప్తున్నారు, చాలా మంది స్వార్థకులు ఓ బ్యాగ్ వేసి బయలుదేరుతారు, అంత ఈ హౌస్ విజిట్ అయిన తర్వాత దే లుక్ ఫర్ అన్ ఎన్వలప్. చూడారా, దేవుడు మనల్ని పిలిచింది అందుకు కాదండి, ఎన్వలప్స్ కలెక్ట్ చేసుకోవడానికి కాదు. నాకు ఎవరన్నా సేవకి ఎన్వలప్ ఇస్తే అది పట్టుకొచ్చిన మళ్ళీ మర్చిపోతానని ముందే ఆఫ్ పెట్రోల్ పెట్టేస్తా. ఎందుకంటే
సువార్త ఉచితముగా ప్రకటించటం నా జీతం. ఎప్పుడైతే డబ్బాసి మనలోంచి పోతుందో ప్రభువు మనకు వచ్చే ఆదాయం మల్టిప్లై చేస్తాడండి. మన నీళ్లు, ఆహారం ఆ బీద విధవరాలకి ఈ కరువు కాలంలో ఎలా మల్టిప్లై చేశాడు, నూనె, ఆ ఏమంటారు దాన్ని, ఫ్లవర్ అంటే ధాన్య పిండి తగ్గలేదండి. వర్షం వచ్చే వరకు వాళ్ళు పిండి వండుతానే ఉన్నారు, నూనె వాడుతూనే ఉన్నారు. చూస్తే మళ్ళీ ఊరిపోతా ఉంది. నువ్వు ఎప్పుడు తోడలేం. మీరు ఎన్ని బకెట్లు తోడతారో అన్ని బకెట్లు ఊరిపోతాయి. మళ్ళా ఒక్కోసారి రిట్రీట్ సెంటర్లో సెయింట్ జార్జ్ స్కూల్లో మోటార్ పెట్టి తోడేవాళ్ళం. మళ్ళా కాసేపటికి నీళ్ళన్నీ ఎన్ని తోడావా నువ్వు, అంతకంటే ఎక్కువ ఊరిపోయాయండి. అది స్ప్రింగ్. దేవుడు మన జీవితం కూడా, మన జేబు కూడా అలా నింపుతాడండి. దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఆయన సేవ చేయడానికి మనం మొదట అడిగేస్తే వనరులు ఏమీ తక్కువ చేయడండి. కానీ మనం ఫస్ట్ ముందడిగేయాలి ఆయన కోసం పని చేయడానికి. ఇంకా 2 తెస్సలోనిక 3:12 కూడా చదవమ్మా. ఎర్న్ యువర్ ఓన్ బ్రెడ్. అట్టి వారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకున్న ఆహారము భుజింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము. చూసారా ఏం చెప్తున్నాడండి? మీరు సంపాదించుకున్నది తినండి. ఇంకేమంటాడంటే మీరు పని చేయకపోతే అసలు భోజనం తినొద్దు అంటాడు 10వ. ఎవడైనా పని చేయని వాళ్ళని ఎట్లా వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించటం కదా. నో వర్క్ నో ఫుడ్ అంటే లాస్ ఆఫ్ పే లీవ్ లాగా. మనం పని చేయకపోతే కొన్ని కంపెనీల్లో లీవ్ ఉండదండి. నో వర్క్ నో పే. స్ట్రైక్ చేస్తే అందరూ స్ట్రైక్ చేస్తారు. అందరూ స్ట్రైక్ చేసినందుకు మీకు రివార్డ్ అని చెప్పి జీతం ఇస్తారండి. ఏం చేస్తారు? ఒకరోజు స్ట్రైక్ అయితే ఒకరోజు పే కట్ చేస్తారు. 10 రోజులు స్ట్రైక్ అయితే 10 రోజులు జీతం కట్ చేస్తారు. అవునా కదా? చెప్పండి. నో వర్క్ నో పే. ఇక్కడ ఏమంటాడంటే ఇఫ్ యూ డోంట్ వర్క్ డోంట్ ఈట్. అంటే చచ్చినట్టు పని చేయాల్సిందే. చూసారా? ఆజ్ఞాపించి తినట్టున్నాడు. ఎవడైనా పని చేయని వాళ్ళని ఎడ్ల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. అలాగైతే చాలా మంది పస్తుండిపోతారండి. చాలా మంది పస్తుండిపోతారు. ఎందుకంటే దే ఆర్ నాట్ వర్కింగ్, therefore they are not fit for eating, they are not worthy of eating, so their wife should not give them food. కాబట్టి మనం ఎక్కడ లేజీనెస్ కల్టివేట్ చేసుకోకూడదండి. అందుకే ఇప్పుడు సొలొమోను ఏమంటాడంటే సోమరి చీమల ఎద్దకు పోరా నాయనా నేర్చుకో. 6వ అధ్యాయం సామెతలు 6వ అధ్యాయం. ఒకసారి జోబ్దాస్ గారు దీని మీద సండే మెసేజ్ ఫుల్ 1 hour మెసేజ్ చెప్పారు. సామెతలు 6వ అధ్యాయం 6వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుమా. సోమరి చీమల ఎదుకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకును. అంటే వీటి స్టడీ హౌ ది వర్క్. వాటికి న్యాయాధిపతి లేకున్నను, అవి విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకును. వాటికి ఎక్కడైనా టీమ్ లీడర్ ఉంటాడండి, మేనేజర్ ఉంటాడా, జనరల్ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్ ఎక్కడైనా ఉంటారండి చీమలకి? బాస్ కూడా లేడండి. కానీ ఎంత ఆర్డర్లీగా ఉంటే ఎప్పుడు మీరు చీమ నిద్రపోవడం మీరు ఎప్పుడైనా గమనించారా? నేను ఎప్పుడు చూడలే. ఎప్పుడు బిజీ 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 బిజీగా ఉంటాయి.
చదవమ్మా. కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పడుకొని ఉందువు? ఎప్పుడు నిద్ర చదవమ్మా. ఓకే సరే. ఓకే. సోమరి అందాక పండుకునేందుకు 9వ వచనం. ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇక కొంచెము నిద్రించేదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండేదనని నీవు అనుచుందువు. ఇంకొంచెం నిద్ర, ఇంకొంచెం లిటిల్ మోర్ టైం. ముఖ్యంగా చిన్నపిల్లలు, మమ్మీ లెట్ మీ స్లీప్, డోంట్ వేక్ మీ అప్. చర్చికి 1/2 గంట లేటు, సండే స్కూల్కి 1/2 గంట లేటు. ఎందుకంటే లేవరు. సోమరి చీమలేదు కూడా నేర్చుకో. ఎందాక నిద్రపోయి ఉంటావు. ఎప్పుడు నిద్ర లేచదు? ఇంకొంచెం నిద్ర, ఇంకొంచెం కునికది, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండదు నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్టు దారిద్ర్యం నీ ఎదుకు వచ్చును, ఆయుధదారులు వచ్చినట్టు లేమి నీ ఎదుకు వచ్చును. లేమి అంటే వాంట్, కొరత. చూసారా? కష్టపడి పనిచేసేవాడికి ఏం కొరత ఉండదండి. లేజీ ఫెలోస్ గా ప్రాబ్లం అంతాను. ఇక కొంచెం నిద్ర, ఇంకొంచెం కురుగుబాటు. ఎప్పుడైతే ఆ నిద్ర మాని కొంచెం పెద్దలుగా లేచి రెడీగా ఉంటారు. మేము ఇక్కడ చర్చ్ 10 గంటల కంటే ఇక్కడ 9 గంటలకు వెళ్తాం, 9:30కి. ఎందుకంటే we plan to leave at 10 o'clock, 9 o'clock. పిల్లలు కొంచెం వాళ్ళకి స్పిల్ ఓవర్ 15 నిమిషాల తర్వాత 9:15 బయలుదేరితే we reach parking place by 10 to 10. తర్వాత అక్కడ పెద్ద సెవరల్ స్టోరీ బిల్డింగ్స్ ఉంటాయి పార్కింగ్. అక్కడ పార్కింగ్ లో పార్క్ చేసి పార్కింగ్ ఫీజు పే చేసి అక్కడి నుంచి నడుచుకుంటే చర్చికి దగ్గరికి వస్తాం. వచ్చేటప్పటికి 5 minutes to 10, ఒక 5 minutes బిఫోరే ఉంటాం అక్కడ. ఎందుకంటే వి వర్క్ దట్ వే, అందరం టైంకి వెళ్ళాలని చెప్పి. లేకుండా ఒక్కళ్ళు లేట్ చేసినా, సపోజింగ్ ఒక్క చిన్నబిడ్డ లేట్ అయినా, కొడుకు కానీ కూతురు కానీ మనవాడు కానీ మనవరాలు కానీ ఎవరు లేట్ అయినా ఏమవుతుందండి? విల్ ఆల్ బి లేట్. చూసారా? God won't like it. God likes people who come before time. ఆయన ఆరాధించడానికి. ఇక కొంచెం ముడుచుకుంటా కాళ్ళు చేతులు, ఇంకొంచెం నిద్రించేదను, కొంచెం కునికదను, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండదనని నీవు అనుకొనిచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్టు దారిద్ర్యం నీ ఎద్దకు వచ్చును. దరిద్రం వస్తుందట. ఆయుధదారుడు వచ్చినట్టు లేమి నీ ఎద్దకు వచ్చును. డబ్బులలో లేజినెస్. ఎందుకంటే సోమరివాడట, వాడు విత్తే టైంలో, సోయింగ్ టైంలో వాడు నిద్రపోతా ఉంటాడు. హీ వోంట్ బి సోయింగ్. 15వ అధ్యాయం సామెతలు 15:19 చదవండి. సోమరి మార్గము ముళ్ళ కంచె, మార్గము రాజమార్గం. చూసారా? ఇంకా 19వ అధ్యాయం 15వ వచనం సామెతలు. సోమరివాడు పస్తు పడి ఉండును. సోమరివాడు పస్తు పడి ఉండును. చూసారా? పస్తు తినడానికి ఉండదు. ఇంకా 20వ అధ్యాయం 4వ వచనమా? విత్తులు వేయి కాలంన సోమరి దున్నడు, కోత కాలమున పంటను గుర్చి వాడు విచారించినప్పుడు వానికేమీ లేకపోవును. చూసారా? విత్తపోతే అన్లెస్ యూ సో వాట్ ఈస్ వేర్ ఇస్ ద ఫ్రూట్ ఫర్ రీపింగ్. ఏమంటారు? విత్తకుండా కోత వస్తుందండి? విత్తుతేనే కదా కోత. సోమరట విత్తడట, విత్తు కాలంలో విత్తడట, మరి కోత కాలంలో ఏముండదు.
కాబట్టి ఇంకా సామెతలు 24:30-34. సోమరి వాని చేను నేను దాటి రాగా, ఉమ్, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఉమ్, ఇదిగో దాని ఎందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, ఉమ్, దూలగుండ్లు దాన్ని కప్పి ఉండెను, ఉమ్, దాని రాతి కూడా పడి ఉండెను. ఉమ్. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కునుకుపాటు పరుండుటకై, ఇంకా కొంచెం చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తును. ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదకి వచ్చును. చూసారా సోమరి గురించి ఎంత క్లియర్ గా ఎన్నిసార్లు చెప్తున్నాడు. సోమరి వాని చేను దాటగా ఏమైందట, తెలివిలేని ద్రాక్ష చెట్టుని దాటగా దాంట్లో ద్రాక్ష తీగలు కాదు ముళ్ళ తొప్పులు ఉన్నాయట, బలిసి ఉన్నాయట. దూలగొండలు దాన్ని కప్పి ఉండెను, అంటే అవి ముట్టుకుంటే దురద 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 దూలగొండలు. దాని రాతి కూడా పడి ఉండెను. ఫెన్సింగ్ ఇస్ ఆల్ గాన్, స్టోన్ ఫెన్సింగ్. నేను దాన్ని చూసి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. మరి మనం బుద్ధి తెచ్చుకుంటున్నామండి. దేవుని వాక్యం చదివేటప్పుడు, దేవుని హెచ్చరికలు వినేటప్పుడు, సోమరికి ఉండొద్దని చెప్పినప్పుడు బుద్ధి తెచ్చుకుంటున్నామా? ఇంకొంచెం నిద్ర, ఇంకొంచెం నిద్ర, ఇంకొంచెం కొనుక్కుబాటు. 33వ వచనం సామెతలు 24:33. పరుండకాయ ఇంకొంచెం చేతులు ముడుచుకుంటా. వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తుకొని వచ్చును. ఆయుధస్తులు వచ్చినట్టు లేమి నీ మీదకు వచ్చును. సో గాడ్ డజంట్ లైక్ లేజీ ఫెలోస్. సోమరితనం చేత చాలా మంది హౌస్ రూఫ్స్ రిపేర్ చేసుకోరండి. పేదవాళ్ళకి ఈ టాచ్డ్ రూఫ్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూసారో లేదో, ఆ టాచ్డ్ రూఫ్ రిపేర్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా అండి? నీళ్లు పైనుంచి కిందకి పడతా ఉంటాయి. ఎక్లిసియాస్టిస్ అంటే ప్రసంగి 10:18 చదవమా. సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును. వర్షాకాలం ఇంటి లోపలే అంబ్రెల్లా పెట్టి కూర్చోవాలన్నమాట, గొడుగు పెట్టి కూర్చోవాలి. ఎందుకండి? ఇంట్లో కారుతా ఉంటుంది, లేకుండా బకెట్ పెట్టుకోవాలి అక్కడ. కొన్ని చోట్ల ఏసీ రూమ్ లో, నాకు ఢిల్లీలో ఎక్స్పీరియన్స్ ఏంటంటే, లోధి హోటల్ ఒకటి వెళ్ళా. ఆ లోధి హోటల్లో ఏసీ ఆన్ చేస్తే పడపడ నీళ్ళు కారిపోతా ఉన్నాయి లోపలికి. వీటి చేంజ్ ద రూమ్. ఎందుకంటే నీళ్ళు అలా కారుతుంటే ఉండలేం కదండి. సోమరి వేడి ఇల్లు అలా కారుతూ ఉంటుంది అక్కడ, రూఫ్ లీక్ అవుతూ ఉంటుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసు ప్రభు పారబుల్ చెప్పాడు. ప్రభు పారబుల్ ఏం చెప్తున్నాడంటే, ఒకనికి 5 తలాంతులు, ఇంకొకనికి 2 తలాంతులు, ఇంకొకనికి 1 తలాంతు ఇచ్చాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం చూద్దామండి, 14 నుంచి 30 వరకు మొత్తం పారబుల్ అంతా. మత్తయి సువార్త 25:14 నుంచి 30 వరకు. దాంట్లో 5 తలాంతులు ఇచ్చిన వాడికి ఏంటి చెప్తున్నాడంటే, కష్టపడి పనిచేశాడు,
5 తలాంతులకి ఇంకొక 5 తలాంతులు సంపాదించాడు. అది బిజినెస్ లో పెట్టాడు. ఇంకో 5 తలాంతులు సంపాదించాడు. ఆ 2 తలాంతులు తీసుకున్నవాడు కూడా అలాగే బిజినెస్ చేసి ఇంకో 2 తలాంతులు సంపాదించాడు. అయితే 1 తలాంతు వచ్చిన అతను ఏం చేశాడు తెలుసండి? ఏం చేశాడట? గొయ్యి తీసి డబ్బు పూర్తి చేశాడట. గొయ్యి తీసి డబ్బు పూడిస్తే డబ్బుకి ఇంట్రెస్ట్ వస్తుందండి? బ్యాంకులో పెడితే ఇంట్రెస్ట్ వస్తుందా, లేకుంటే ఇంట్లో కబోర్డ్ లో పెడితే ఇంట్రెస్ట్ వస్తుందా? మీరే చెప్పండి. డబుల్ మనీ స్కీము ఇంట్లో కబోర్డ్ లో పెడితే మనీ డబుల్ అవుతుందా, లేకుంటే బ్యాంకులో పెడితే 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత డబుల్ అవుతుందా? ఇన్వెస్ట్ చేసినట్టు కదండి. నేను కోయంబత్తూరులో ఉన్నప్పుడు నేనుండే శాంతిగర్ ఫౌండరీ బంగ్లో 5 కిలోమీటర్లు ఫ్యాక్టరీకి. అక్కడి నుంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే కుడివైపున కొత్తగా ఒక ఆయన షాప్ ఓపెన్ చేశాడు. అక్కడ చాలా కాంపిటేటివ్ రేట్స్, మన డిమార్ట్ లాగా మార్క్ ప్రైస్ కంటే తక్కువ ప్రైస్కి అమ్మేవాడు. సోప్ మీద మార్క్ ప్రైస్ ఎంఆర్పి 15 రూపాయలు ఉంటే 13 రూపాయలకి అమ్మేవాడు. ఒక 3 సంవత్సరాల తర్వాత చూస్తే ఒక కొత్త మారుతి కారు ఆ షాప్ ముందు ఉందండి. 3 సంవత్సరాల తర్వాత ఏంటంటే అంత లో మార్జిన్లను తక్కువ ప్రైస్ కాబట్టి ప్రజలందరూ అక్కడికే వస్తున్నారు, అక్కడే కొనుక్కుంటున్నారు. ఫాస్ట్ టర్న్ ఓవర్, స్టాక్స్ రిప్లెన్స్ అయిపోతున్నాయి. 15 రోజుల్లో స్టాక్ అంతా రొటేట్ అయిపోతుంది, మళ్ళా కొత్త స్టాక్ వచ్చేస్తుంది. అంటే సంవత్సరంలో 24 సార్లు స్టాక్ రొటేట్ అవుతుంది అనమాట. అంటే 5% మార్జిన్ పెట్టుకుంటే 5% మార్జిన్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 24 రెట్లు. 5 మల్టిప్లై బై 24 ఎంతండి చెప్పండి? ఇరవై 24ని 5 పెట్టుకునిస్తే ఎంత వస్తుంది? 120%. అంటే 100 రూపాయలకి 120 రూపాయలు సంపాదిస్తున్నాడు ఈ సంవత్సరానికి. మరి కార్యక్రమం ఏం చేస్తాడు? ఇది తన నెట్ ప్రాఫిట్. ఖర్చులని పోను, ఎంత కొన్నాడో అంత ఇచ్చేస్తున్నాడు, మల్టిప్లై అయిపోతుంది. మనం ఆ విధంగా ఎప్పుడైతే బిజీగా ఉంటుంది, బిజినెస్ చేస్తామో మనీ మల్టిప్లై అవుతుంది. 1 తలాంతుకి 5 తలాంతులకి ఇంకో 5 తలాంతులు సంపాదించారు, 2 తలాంతులకి ఇంకో 2 తలాంతులు సంపాదించాడు. కానీ 1 తలాంతు భూమిలో పెట్టిపోవద్దు, కబోర్డ్ లో పెట్టి లాక్ చేస్తే ఏం అవ్వాలా? ఒక్కోసారి చెద కూడా పడుతుంది. భూమిలో పెడతారు పాతకాలంలో కుండలో, ఆ నోట్లు కాగితాలు చెద పట్టేస్తారు. ఎందుకు పని చేయకుండా వేస్ట్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రభు? 24వ వచనం చదవండిమా. 26 మత్తయి 25:26. అతని యజమానుడు వాని సోమరమైన దాసుడా, నేను ఇక్కడి చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీ వెరుగుదువా? అయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను.
నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వారికి ఇయ్యుడి. ఏమంటున్నాడండి? వడ్డీతో కూడా నేను తీసుకునేవాడిని. చూడండి, షావుకారుల దగ్గర వడ్డీ తీసుకోవచ్చు, సహోదరుల దగ్గర కాదు. సహోదరులకి వడ్డీ వ్యాపారం చేయకూడదు, బీద వాళ్ళని దోచుకోకూడదు. మిగతా బ్యాంక్ ఇంట్రెస్ట్ తప్పేం లేదు. బ్యాంక్ ఇచ్చే ఇంట్రెస్ట్ కొంతమంది ఎంత ఎక్స్ట్రీమ్ అంటే వడ్డీ తీసుకోకూడదని బ్యాంక్ ఇచ్చే వడ్డీ కూడా తీసుకోరట కొంతమంది జ్యూస్. అది వాక్యానుసారం కాదు. వాక్యం ఏం చెప్తుంది? బ్యాంకులో ఇన్వెస్ట్ చేయమని ఉంది. లెజిటిమేట్ ఇన్వెస్ట్మెంట్, దర్ ఇస్ నథింగ్ రాంగ్. ఇప్పుడు ఈ చిట్ ఫండ్స్ ఇది మోసకరమైన. చిట్ ఫండ్స్, చిట్ వేసుకోవడం, వాడు లేచి వెళ్ళిపోతాడు, ఎగిరిపోతాడు, మొత్తం అసలుగా నష్టం. చాలా మంది అలాగా చిట్ ఫండ్ లో డబుల్ మనీ 1 year అంటే అప్పు చేసి, ఒక ఆయన నాకు తెలుసు బిలీవర్, మూర్ఖంగా 1 లక్ష 2 లక్షలు అప్పు చేసి డబుల్ మనీ అంటే సరే 1 లక్ష అప్పు చేసి పెట్టాడు. వాళ్ళు ఇప్పుడు చిన్న గోల్డ్ కాయిన్ ఒకటి ఇచ్చారు. ఫైనల్ గా చూస్తే కొన్ని నెలల తర్వాత ఆ షాపే ఎత్తేసాడు. అసలు బోర్డే లేదు, పత్తా లేదు. ఆ గోల్డ్ కాయిన్ మిగిలింది చిన్నది. అది ఎంత ఉంటుంది? కొన్ని వందలు ఉంటుంది అంతే, లేకుంటే 1000 2000 ఉంటుంది. చిన్నది గోల్డ్ ప్లేటెడ్ అమ్మ, మిగిలింది అదే. షాప్ ఎత్తేసాడు. మోసం. కాబట్టి ఈ చీట్ ఫండ్స్, ఇటువంటి మోసకరమైన ఇన్వెస్ట్మెంట్ లో మోసపోద్దండి. దేవుని కోసం ఇన్వెస్ట్ చేయండి, దేవుని కింగ్డమ్ లో ఇన్వెస్ట్ చేయండి. ఆయన 100% ఇస్తాడు. 100%, 100% కాదు, 100 times అంటే 10,000% ఇంట్రెస్ట్. ఏ బ్యాంక్ ఇస్తుందండి మీకు 10,000% ఇంట్రెస్ట్? 100 రెట్లు అంటే 100 multiplied by 100% ఇంట్రెస్ట్. మన దేవుడిచ్చే ఇంట్రెస్ట్ అలా ఉంటుందండి. ఆయన ఎవరికి ఏం లోటు చేయడు, నిత్యజీవం ఇస్తున్నాడు. మనం గ్లాసులు మంచినీళ్ళు ఇచ్చిన ఎవరికన్నా సేవకుడు అని చెప్పి, మీ ఫలం పోగొట్టుకోరని చెప్పి మత్తయి సువార్త 11వ అధ్యాయం ఆఖరి వచనంలో చెప్తాడు. చూడండి, 11 కదా, 10వ అధ్యాయం ఆఖరి వచనం చదువుమా. మత్తయి 10 ఆఖరి వచనం. యేసు మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకరికి గిన్నె చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చెనో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూసారా? గిన్నెడు చల్లీలు ఇస్తే ఫలం అటండి, రివార్డ్ అట. ఇస్ ఇట్ వండర్ఫుల్? మీకు అటువంటి రివార్డ్ వద్దా? మన దేవుడు రివార్డ్ ఇచ్చే దేవుడండి. ఆయన సాటిస్ట్ కాదు. కర్ర తీసుకుని కొడతా ఉంటానికి జడ్జిమెంట్ రెడీగా, ఎవరిని నరకంలో వేద్దారని చెప్పి రెడీగా కాసుకుని కూర్చున్నాడు అని చెప్పి అనుకుంటున్నారేమో. కాదు. Proverbs 10:26, సామెతలు 10:26 చదువుమా. తన భూమిని సేద్యపరుచుకునే వానికి ఆహారం సమృద్ధిగా దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు. 12:27 సామెతలు. సోమరి వేటాడిలను పట్టుకొనడు, ఇదిగో గొప్ప భాగ్యము. 12:27. ఇంకా 14:23 చదువుమా. 23 అంకుల్. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. భక్తి విడిచిన వాని మార్గము వానికే
వెక్కసమగను, వట్టి మాటలు లేమిడికి కారణమగను. ఇంకా 12, 11 తన భూమిని సేద్యపరుచుకుని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును. వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు. 10:26లో ఎంప్లాయర్స్ గురించి ఉంది. సోమరి తనను పనిపెట్టుకోవానికి కండ్లకు పులుసు వంటి వాడు, కండ్లకు పొగ వంటి వాడు. కండ్లకు పులుసు వంటి వాడు, కండ్లకు పొగ వంటి వాడు. ఈ బికమ్స్ ఏ సోరై, లేజీ ఫెలో. పళ్ళు పులిసిపోతూ ఉంటాయి, చింతపండు తింటే పులిసినట్టు, లేక నిమ్మకాయ తింటే పులిసినట్టు. ఇంకా 13:4 చదవమా. సోమరి ఆశపడును గాని వాని ప్రాణంనకు ఏమీ దొరకదు. శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండును. సోమరికి ఆశ ఉంటుంది కానీ వాడికి ఏం దొరకదట. కాబట్టి సోమరితనం వేడు పుట్టిన అంటూ ఇటు 15, 19 ఇంకా చదివా అంత 15, 19 చదివాం కదా. ఇప్పుడు సోమరి మార్గం ముళ్ళ కంచె, యథార్థవంతుల రాజమార్గం. కరెక్ట్. 19, 15 సోమరితనము గాఢ నిద్రలో పడవేయును, సోమరి వాడు పస్తు పడియుండును. సోమరి వాడు పస్తు పడి ఉండను. సోమరితనం గాఢ నిద్ర. అన్నిటికీ లేటే. కాలేజీకి లేటు, చర్చికి లేటు, ట్రైన్కి లేటు, బస్సుకి లేటు. ట్రైన్ మన కోసం వెయిట్ చేయదు, బస్సు మన కోసం వెయిట్ చేయదు. అప్పుడు ఏమవుతుంది? టికెట్ వేస్ట్ అయిపోతుంది, ల్యాప్స్. ఒక్కోసారి ఈ టూరిస్ట్ బస్సులు అయితే వెయిట్ చేస్తాయేమో, కానీ ప్రజలందరూ తిట్టుకుంటూ ఉంటారు ఎవరైనా లేట్గా వస్తే. ఒక పావు గంట వెయిట్ చేస్తే ఇక అంతకు దాటితే ఎవరిని మేము ఆగం వెళ్ళిపోతున్నామని చెప్పి వెళ్ళిపోతాడు. Proverbs 24 అమ్మా 24. విత్తనంలో వేసే కాలంలో కోతకాలమున గుర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోవును. ఏమీ లేకుండా. ఎందుకంటే దున్నితేనే కదా విత్తనాలు వేసేది. దున్నకుండా వేస్తే ఆ ఫస్ట్ సాయిల్ లాగా ఉంటది, రోడ్డు మీద చల్లినట్టు. దున్నటమే దున్నడట, దున్నపోతలా కూడా ఉంటాడు. కాబట్టి మనం వేడుప్పుడు ఎండ్ టు ద స్లీప్. సరే, Proverbs 24, 30-34 చదవమా. క్లోజ్ నా. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కునుకుపాటు, పరుండుటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును. ఆయుధస్తులు వచ్చినట్లు లేమి నీ మీదకి వచ్చును. 26, 13, 16. 26, 13-16 చదవమా. సోమరి దారిలో సింహం అనుదున్నను, వీధిలో సింహం ఉన్నదనను, ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి యొద్దకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టమనుకొనును. హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞాని అనుకొనును. వెరీ వెరీ ఇంటెలిజెంట్ అనుకుంటాడట. సోమరి తనే భలే జ్ఞానిని అనుకుంటాడట. దారిలో సింహం ఉంది, వీధిలో సింహం ఉంది అంటాడట. 19, 24 కూడా అదే చెప్తాడమ్మా. చదవమ్మా 19, 24. సోమరి పాత్రలో చెయ్యి ముంచినే గాని తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనైనను ఎత్తడు. చూసారా, చెయ్యి ఉంచుతాడట, అది నోట్లో పెట్టుకోడట. సోమరిస్, లేజీ ఫిలాసఫీ. కాబట్టి మనం ప్రభువుని అడగాలి.
ప్రభువా నేను ఎలాగున్నాను. ఆఖరిగా 2 వచనాలు చూసి ముగిద్దాం. 1 తిమోతి 5:8. మొదటి తిమోతి 5:8. ఎవడైనను స్త్రీలను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడే ఇండును. అవిశ్వాసగానే చెడ్డవాడేంటట. ఈజ్ వర్స్ దెన్ an unbeliever. చూసారా, ఇంటి వారిని సంరక్షించకపోతే, కష్టపడి పనిచేసి పోషించకపోతే, ఈజ్ వర్స్ దెన్ an infidel, వర్స్ దెన్ a heathen. ఆఖరిగా తీతు 3:14. మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. సత్క్రియలు శ్రద్ధగా చేయడానికి నేర్చుకోవాలమ్మా. మనం ఫైనల్ గా ఇప్పుడు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మన నడవడిక ఎక్కడెక్కడ కొరతగా ఉందో అక్కడ దిద్దుకుందామా. ఎక్కడెక్కడ సోమరతనంగా ఉందో, ఎక్కడెక్కడ పంక్చువాలిటీ మనం పాటించట్లేదు, ఎక్కడెక్కడ మనం చేయవలసిన పని చేయవలసిన రీతిగా చేయడం లేదో ప్రభువుని అడగదామా, క్షమించమని, నేర్పించమని. సో దట్ వీ కెన్ మెండ్ అవర్ వేస్. ప్రభువు మనల్ని అప్పుడు వాడుకుంటాడు. దయగల మా ప్రభువా, మా ప్రేమ గల తండ్రి, నేటి సాయంకాల సమయంలో ప్రభువా మేము విధముగా నీ వాక్యము ధ్యానించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన తరుణం కొరకు వందనములు. మా ప్రభువా, మీరు మాకు ఇచ్చిన పని సంపూర్ణంగా చేయడానికి, హృదయపూర్వకంగా చేయడానికి ప్రభువా మీ దగ్గర నుంచి నేను రివార్డు పొందటానికి మీరు మాకు సహాయం చేయండి. ఈ సేవను, దీన సేవను మీరు ఇంకా బాగా వృద్ధి చేయండి. మల్టిప్లైడ్ ఫర్ యువర్ గ్లోరీ లార్డ్. మీ రక్తంతో మమ్మల్ని కప్పండి. రోజు రోజుకి మమ్మల్ని నూతనపరచండి. ఈ ఆన్లైన్ జాయిన్ అయిన కుటుంబాల, అన్ని కుటుంబాల మీద మీ యొక్క ఆత్మ కుమ్మరింపు దయచేయమని, చీకటిని పారద్రోలమని, మీ సన్నిధి మాకు మెండుగా అనుగ్రహించమని క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ కన్యన సవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదాకాలము తోడయ్యండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.